నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట ఎప్పుడో ఒకరికి ఇవ్వడం నేర్చుకో, అంతేకాని తీసుకోవడం కాదు. అలాగే ఒకరికి సేవ చేయడం నేర్చుకో, అంతేకాని ఒకరిపై పెత్తనం చేయడం కాదు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, జూలై 12, 2024 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 5:52 సూర్యాస్తమయం సాయంత్రం 6:50. చంద్రోదయం ఉదయం 11:01 చంద్రాస్తమయం రాత్రి 11:16. తిథి షష్ఠి మధ్యాహ్నం 12:33 వరకు. తదుపరి సప్తమి. నక్షత్రం ఉత్తర సాయంత్రం 4:03 వరకు. తదుపరి హస్త. కరణము తైతుల మధ్యాహ్నం 12:33 వరకు. తదుపరి గరిజ రాత్రి 1:49 వరకు. తదుపరి వనిజ. యోగము పరిగము తెల్లవారుజామున 5:06 వరకు. తదుపరి శివము. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 10:44 నుండి 12:21 వరకు. యమగండం మధ్యాహ్నం 3:36 నుండి 5:13 వరకు. గుళిక కాలం ఉదయం 7:30 నుండి 9:07 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:28 నుండి 9:20 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:47 నుండి 1:39 వరకు. వర్జ్యం రాత్రి 1:38 నుండి 3:26 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:16 నుండి 5:04 వరకు. అమృత గడియలు ఉదయం 8:01 నుండి 9:49 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి 12:47 వరకు. జూలై 12 శుక్రవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి షష్ఠి మధ్యాహ్నం 12:33 వరకు ఉంటుంది. తదుపరి సప్తమి. షష్ఠి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే సప్తమి తిథి సకల శుభకార్యాలకు అనుకూలమైన తిథి. ఈరోజు ముహూర్తములు ఉత్తర ఫాల్గుని నక్షత్రమున వాహన ముహూర్తం చేయడానికి ముహూర్తము మధ్యాహ్నం 12:33 నుండి శనివారం ఉదయం 5:53 వరకు ఉంటుంది. అలాగే హస్త నక్షత్రమున నామకరణం చేయడానికి ముహూర్తము శుక్రవారం సాయంత్రం 4:08 నుండి శనివారం ఉదయం 5:52 వరకు ఉంటుంది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మిథున రాశిలోను, చంద్రుడు కన్యా రాశిలోనూ ఉంటారు. శుక్రవారం పడమర దిక్కున, నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. శివపార్వతుల ప్రేమకు ప్రతిరూపం కుమారస్వామి. ఈరోజు ప్రశ్న. కురువంశీయులు ఏ వంశం వారు? సూర్యవంశం, చంద్రవంశం, కురువంశం, పూరవంశం? మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభించే వీలుంది. వృషభ రాశి ప్రత్యర్థులను కనిపెట్టి ఉండటం మంచిది. మిథున రాశి వాహనాలు, ఆభరణాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు.
కర్కాటక రాశి, మీరు ఆశించిన రీతిలో సొమ్ము అందుకుంటారు. 2-3 విధాలుగా ధనలబ్ధి పొందుతారు. సింహరాశి, వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు. కన్య రాశి, ఆస్తి వివాదాలు కొంత పరిష్కారమవుతాయి. తులారాశి, ఇంటి నిర్మాణాల్లో నెలకొన్న ప్రతిష్టంభన తొలగుతుంది. వృశ్చిక రాశి, ఎదురు చూస్తున్న సొమ్ము సకాలంలో అందుతుంది. ధనస్సు రాశి, విద్యార్థులకు నూతన అవకాశాలు దూరమవుతాయి. మకర రాశి, మీ ప్రత్యర్థులను మీ మాటలతో ఆకట్టుకుంటారు. కుంభరాశి, విద్యార్థులకు ఒక ముఖ్య పరీక్షకు సంబంధించిన ఫలితాలు ఊరటనిస్తాయి. మీనరాశి, సంఘంలో కీర్తి ప్రతిష్టలకు లోటు ఉండదు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.